మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడి మహాకృపలో మనము సజీవులుగా ఉన్నాం. ఈరోజు మన ప్రాంతాల్లో చినుకులతో వానలతో మనం చూస్తున్నాం. కానీ విజయవాడ అంతా కూడా ఇట 3 ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి నీరు ఉధృతి వలన చాలా కుటుంబాలు అతలాకుతలమైపోయినాయి. కన్నీరు గారుస్తున్నారు, వేధిస్తున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది చనిపోయిన వారుగా ఉన్నారు. గర్భిణీ స్త్రీల వేదన, పసిపిల్లల ఆక్రందన, ఆకలి దప్పులు, వస్త్రాలు లేక, నీరు లేక, నివాసాలు లేకుండా వాటి అనుభవాలు గుండా చూస్తూ ఉన్నాం. వారి కొరకై క్రైస్తవ్యంగా మనమందరము కలిసి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, వారిని రక్షించు నాయన, ప్రభుత్వం ఆదరించాలయ్యా. ప్రజలు తండోపతండాలుగా దాతృత్వంతో వారికి ఏదైనా సహాయం చేయాలయ్యా అని మనం ఏం చేయాలంటే కేవలం వారి కొరకు ప్రార్థన చేయాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానో సహాయం ఎక్కడి నుంచి వచ్చినట్టే యెహోవా వలనే సహాయం కలుగు. దేవుడు డైరెక్ట్గా రాడు, కానీ ఎవరి రూపంలో ఒక రూపముగా ఈనాడు ట్రస్టులు పెట్టారు. రకరకాలుగా వాళ్ళ ధన సహాయము, బట్టల సహాయము, ధాన్య సహాయం చేస్తున్నారు. విజయవాడ అంతా కూడా చూసారండి, మీరు సెల్ ఫోన్లో చూడండి. తర్వాత మొత్తం ఇళ్ళు మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా నీటితో నింపబడిపోయింది. ఆటోలు, కార్లు, బండ్లు, వస్తువులు, ఇళ్ళల్లో ఉన్నటువంతా కూడా మట్టితో పేరకపోయిపోయి అదంతా కూడా నష్టంలో విలపిస్తున్నారు. మనమేమి అక్కడ బాగున్నాం. వారున్న ప్రాంతాలంతా కూడా మరి చక్కటి ప్రాజెక్టులు కలిగినటువంటి ప్రదేశాల్లో ఆ నీరు రావడం వలన చాలా వరకు కొన్ని గ్రామాలు, 50కి పైగా గ్రామాలు నీటను మునిగిపోవడం, అవన్నీ కూడా ధ్వంసమైపోవడం, లోతట్టు ప్రాంతాలకు కూడా ఎంతగానో వేదనతో గురి అవ్వడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తిరిగి ఇల్లు నిర్మాణం కట్టాలన్నా కొన్ని కుటుంబాలు, కొన్ని భవనాలు కూడా కూలిపోయిన పరిస్థితి అయిపోయింది. జీవితమే కూలిపోయింది, వారి అండ కూడా కూలిపోయింది. వ్యాపారాలు లేవు, జీవనాధారం లేవు, అన్నీ స్పందించబడ్డాయి. రోడ్లన్నీ చీలిపోయే పరిస్థితి అయిపోయింది. విజయవాడ అంతా కూడా ఎంతో రోదనతో ఉంది. కనుక నేస్తమా, ఈ రాత్రి వేళ వారి కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. నాతో కూడా ఏకీభవించండి. వారి పక్షాన మనము ప్రార్థనలో వారి కొరకై, సహాయం కొరకై ప్రభుని అడుగుదాం. అట్టి విధంగా ప్రభు సహాయం చేయనుగాక. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభు, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. దేవా, విజయవాడ అంతా కూడా నా ప్రభు అతలాకుతలమైపోయి ఎంతో కన్నీరుతో ఉన్నారు నాయన. అయ్యా, దేశం కొరకే మేము విలపిస్తున్నాం ప్రభువా, పట్టణాల కొరకే విలపిస్తున్నాము తండ్రి. మరి ప్రభువా, జిల్లాల కొరకే మేము విలపిస్తున్నాము నాయన. రోధిస్తున్నటువంటి పట్టణములే ప్రభువా, వారి జీవితాలు తండ్రి ఆనాడు నా తండ్రి నా ప్రభు జలప్రలయం ఎలాగైతే వచ్చిందో ఈరోజు నాయన, మరి ప్రభువా వర్షాల ద్వారానైనా కుటుంబాలు కన్నీటి ముందుగా అయిపోయినారు ప్రభువా. బిడ్డలు కోల్పోయిన వారు తండ్రి, నీడను కోల్పోయిన వారు నా ప్రభువా, తమ జీవితాలు కోల్పోయిన వారు ఉన్నారు. వ్యాపారం లేకుండా, కరెంటు లేకుండా స్తంభించబడిన పరిస్థితులు ఉన్నారయ్యా. వారిని మీరు ఆదరించండి నాయనా, వారికి సహాయ నిధి అందించండి ప్రభువా. ప్రజలంతా కూడా తండోపతండాలుగా దాతృత్వంగా వారి కొరకు ఏదైనా సహాయార్థం చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా స్థలాలలో మీ యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు ప్రభువా. తండ్రి, ఈ రాత్రి వేళ అయినా వారి పక్షాన ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి జీవితాలు మీరు ఆదరించండి ప్రభువా. వారి గట్టుకు నడిపించండి అయినా. ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే విధంగా దయచే ప్రభువా. వారందరూ కూడా తిరిగి వారి జీవితాలు మరలా పునఃప్రారంభించుకునే ఆ గొప్ప భాగ్యం దానితో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ వారి కుటుంబాలన్నిటినైనా ఎవరైతే తమ జీవితాలు నష్టపోయారో, కోల్పోయారో, వ్యక్తులు పోలిపోయారో, తిండి లేని స్థితిలో, నీళ్లు లేని స్థితిలో ప్రభువా, మందులు లేని స్థితిలో, చలితో, వేదనతో పడుకునేదానికి నివాసం లేక ఏడుస్తున్నారు నాయన. అందరిని మీరు ఆదరించండి. ఈ రాత్రి వేళకు ఆదరణ దయచేయండి, చక్కటి నివాసాలు దయచేయండి. ప్రభుత్వాల ద్వారా వారికి తగినటువంటి వసతులు, తగినటువంటి ఆరోగ్యం కొరకే భద్రత మీరు దయచేయండి ఆయన. మీ కృపలో ప్రభువా సహాయం చేయమని, అన్ని విధాలుగా మీరు ఆదుకోమని. ఆయా ప్రభుత్వం కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. ఇంకా ప్రభు మెరుగుగా వారి జీవితాలకు సహాయం అనుగ్రహించినట్లుగా మీరు దయచేయండి. ఈ రాత్రి వేళ ప్రభువా, మమ్మల్ని కూడా మీరు నడిపించినందులకై మీకు వందనాలు. ప్రతిదినం నీ పాదాల దగ్గర ఇలా ప్రార్థించుకోగలిగిన ధన్యత భాగ్యం ఇస్తున్నారు తండ్రి. నీకు కృతజ్ఞతలు ఆయన. కొద్ది నిమిషాలు ఈ వాక్య ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడి సహాయం చేయమని స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించే వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ పూట మన గ్రంథం శీర్షికలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. అంటే ప్రకటన గ్రంథాలు
7 సంఘాల గురించి వివరాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని మహాకృప ద్వారా 6 సంఘాలను మనము వాక్యాన్ని విన్నాం. ఇది ఏ సంఘం అంటే ఈరోజు 7వ సంఘం. 7 ఏది చూపిస్తుంటే పరిపూర్ణతను చూపిస్తుంది. అంటే పరిశుద్ధత ప్రభువుకే చెందుతుంది. 7 మన ప్రభువుకి వర్తించబడుతుంది. 6 మానవ జీవిత సంఖ్య, 7 దేవుని సంఖ్య. ఈ 7లో మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3:14. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సాక్షి, దేవుని సృష్టి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగాను వెచ్చగాను లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. చల్లగాను వెచ్చగాను ఉండని ఎడల ఉండిన ఎడల మేలు. నువ్వు వెచ్చగాను చల్లగాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలినవాడును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడవి అన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడినది బంగారమును, నీ దిశములు సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు. నేను జయించవానికి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించవానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న చెవి గలవాడు వినుడుగాక. ఈ వాక్యాన్ని మనం చదువుగా దాదాపు 22 వచనాలు చదువుకున్నాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము అని చూస్తూ ఉన్నాం. ఈ లవొదికయ సంఘాన్ని గురించి మనం వినాలి. ఈ లవొదికయ సంఘం ఎక్కువగా ఏం చెప్పుకుంటుందంటే హెచ్చులు చెప్పుకుంటుంది. ఏం చెప్పుకుంటుంది? హెచ్చు అంటే అర్థం అంటే గర్వం కలిగిన సంఘం ఇది. నాకేమీ ధనం బాగుంది, నాకేమో డబ్బు బాగుంది, నాకేమంటది. నీ ధనము నీతో కూడా నశించని ప్రభు ఒక మాట అన్నాడు. ఈ సంఘమును ఏ స్థితిలో ఉందో చెప్పాడు. ఇది తను ఎలా కోరుకుంటుందంటే ఈ సంఘంలో లవొదికయ సంఘం ఏమంటుందంటే నాకంటే ఎవరు నేనే నాకు మించిన వాడు లేదు, నాకు సాటి లేదు, నాకు పోటీ లేదు, నేనే మేటి అనుకుంటాడు. ఈరోజు ఎలాగుందంటే తాను చెప్పిందే సత్యం అనకూడదు, తాను చెప్పిందే సత్యం కాదు. ఎలాగుంటుందంటే కొందరు జీవితాల్లో వారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చెప్పింది అనుకుంటారు. ఇవన్నీ తప్పు. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే ఈ సంఘమును గురించి రాస్తూ నువ్వు ఎలాగున్నావంటే నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకునొచ్చు ఉన్నాను అంటే ఈ సంఘం ఏమనుకుంటుందంటే నాకు డబ్బు బాగుంది. లవొదికయలో ఉన్న సంఘం డబ్బు బాగుందని చెప్పుకుంటా ఉంది. నేను బాగున్నాను అని అనుకుంటూ ఉంది. కానీ దేవుడు అన్నాడు కింద వచనంలో ఈ సంఘం అలా హెచ్చించుకోవడం వల్ల జరిగిన పరిస్థితి చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ఏదైనా కలిగి ఉందంటే ఎవరి వల్ల? దేవుని వల్ల అని చెప్పాలి. దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన, దేవుని ప్రేమ వలన, దేవుని కనికరం వలన, దేవుని జాలి వలన నేను సంపాదించుకున్నాను, నేను కట్టుకున్నాను, నేను తెచ్చుకున్నాను, నేను పెట్టుకున్నాను, నేను కొనుక్కున్నాను, నేను ధరించుకున్నాను, నేను దాచుకున్నాను. అది నీకేదైనా కలుగుతుందో దేవుని ద్వారా దాచుకోగలుగుతావు. ఈరోజు దాచుకునే వాళ్ళు ఎక్కువ లేదు, కానీ దోచుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. దాచుకునే వాళ్ళు తక్కువ, దోచుకునేవారు ఎక్కువ. దోచుకొని చివరికి వారి జీవితాల్లో విషాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలాగుంటే విషాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యం రాయబడుతుంది, నీకు నీవే అనుకుంటావు. ఏమంటే నేను కరెక్ట్ అనుకుంటావు. ఎప్పుడు కూడా మనం కరెక్ట్ కాదు. ఎవరండి? నీవే అనుకుంటే, నీవే ఆలోచించుకుంటే, నీవే ఊహించుకుంటే, నువ్వే నిర్ణయించుకుంటే మరి దేవుడు ఎందుకు?
అంత నీ సొంత ఇష్టమేనా? నీ సొంత ఆలోచన? నీకంటూ పైవారు లేరా? నీకంటూ కిందవారు లేరా? వారి సలహాలు, వారి యొక్క పాటింపులు, వారి యొక్క మాటలు నువ్వు గ్రహించవా? నాకెవరు అని చెప్పి నాకు అన్నీ తెలుసు, అన్నీ తెచ్చేవాడికి ఏమి రాదు. కొంతమంటాడు ఆ విద్య వచ్చా, ఆ విద్య వచ్చు, ఈ విద్య ఇది వచ్చు, అది అన్నిటిలో. అందుకే సకల వల్లభని అంటారు అనమాట. అన్ని విద్యలో చేస్తారు, కానీ అన్ని విద్యలు ఆ సగమే వచ్చు. అన్నిటిలో అరే వస్తుంది కానీ ఫుల్ రాదు. మీరు ఎప్పుడైనా గమనించారు, డాక్టర్స్ చూస్తారు. ఇప్పుడు ఒకప్పుడు జనరల్ మెడిసిన్ ఉంది, అంటే ఎండి అంటే జనరల్ అంటే అన్ని రోగాలకు చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, జనరల్ మెడిసిన్ పోయి స్పెషలిస్టులు తయారైపోయినారు. ఎక్కువ ఐ స్పెషలిస్ట్ అంటారు, హార్ట్ స్పెషలిస్ట్ అంటారు, లివర్ స్పెషలిస్టు, ఎన్నో రకాల స్పెషలిస్టులు. అంటే ఆ ఒక్కటి మాత్రం దాని మీద ఎరిగినవారు. ఆర్తో అంటారు, ఐ అంటారు. కన్ను డాక్టర్ దగ్గర పోయి కాలు చూపిస్తావా? చూపించలేవు. కాలు డాక్టర్ దగ్గర పోయి కన్ను చూపిస్తావా? చూపించలేవు. అంటే ఏ డాక్టర్ స్పెషలిస్టో దాని మీద సెర్చ్ చేస్తాడు, దాని మీద చదువుతాడు, 2 ఏళ్ళు స్పెషల్ అవుతాడు దాని మీద, మళ్ళీ 1 సంవత్సరం చేస్తాడు, దాదాపుగా అలాగ ప్రయత్నం చేస్తాడు ఒక సబ్జెక్టు మీద. అన్నీ వచ్చినవి మనం అనుకోదాం, ఆలోచన చేయాలి. అందరికీ దేవుడు అన్నీ ఇవ్వడం. నీకుందని నువ్వు విర్రవేగొద్దు, నీకుందని నువ్వు అతిశయించవద్దు. ఇలాగ ఆలోచన చేయాలి. మన జీవితంలో మనం ఈ స్థితిని, మన వైభవాన్ని అనుభవిస్తూ ఈరోజు ధనం వలన మనుషులు సంపాదించలేకపోతున్నాం. నీకు ధనం ఉంది, అందరూ అనాథగా బతుకుతున్నావు. ధనం ఉంది, నీ దగ్గర ఎవరు నిలబడ్డలేదు. ధనం ఉంది, నిన్నెవరు పలకరించే వాళ్ళు లేరు. డబ్బిస్తే ఏమైనా చేస్తా అనుకుంటున్నావు. ఇప్పుడు డబ్బుకి ఏమి లేదు, ఏదో పనుని పిలిపించు చూద్దామా, అయ్యా అట గోడ పడిపోయింది, అట కడుతురాయ్యా వానలంటే, వస్తాను 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 వస్తానంటాడు. ఆడొస్తాడా? నీకెంత కావాలి చెప్పా? ఒకవేళ ఒక 20,000 వచ్చింది అనుకో, నీకు ఒక 40,000 ఇస్తానంటే ఇప్పుడు ఏం చేస్తాడు పనుడా? 20,000 వదిలేసి 40,000కి వచ్చేస్తాడు. అది పనుడు యొక్క లక్షణం. అంటే వాళ్ళు బతుకు తెరువు. 10 రూపాయలు రావడానికి కొరకు ఎక్కడికైనా పోతుంది, వాళ్ళ ఇష్టం. అయినా వాడు కూడా ఏం చేస్తాడు, జోటా చేస్తాడు. ఇంకొకడు 50,000 వచ్చింది అనుకో పార్టీ, ఈ 40,000 వేసి అడగపోతాడా? 10,000 వచ్చి అడగపోతా. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను డబ్బుతో ఈ భూమి ఏదైనా సాధించాలనుకుంటున్నావు, తప్పు. డబ్బుతో ఈ భూమి ఏదైనా సాధించలేవు. ఏదో ప్రేమను సాధించగలవు, డబ్బుతో సాధించలేవు. డబ్బుతో ప్రేమను సాధించలేవు. డబ్బుతో ఆస్తులు సంపాదించవచ్చు, మేడలు కట్టవచ్చు, మిద్దెలు కట్టవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు. ఏమండి చాలామంది వస్తువులు నా వాచ్ చూడు, ఐఫోన్, ఏమంటారు ఫోన్ కూడా ఏముంది, యాపిల్ ఫోన్, యాపిల్ ఫోన్, ఐఫోన్ కాదు, యాపిల్ ఫోన్. చేతులు ఏం కావాలి, యాపిల్ ఫోన్. ఐఫోన్ పోయింది, ఇప్పుడు యాపిల్ ఫోన్ వచ్చింది. వాళ్ళ వాడేది యాపిల్ ల్యాప్టాప్ వాడతాడు. అంత బ్రాండెడే. మా పక్కనోడు నేను నమస్కరించలేకపోతాడు. అది నీ దౌర్భాగ్యపు స్థితి. ఆ సంఘానికి జరిగిన పరిస్థితి అది. లవదీకల సంఘం యొక్క జీవితాన్ని ముందు మనం విందాం. ఎందుకు తన జీవితంలో అతిశయించిందంటే, అతిశయించి నష్టపోయింది. అది ఆ సంఘం చాలా దౌర్భాగ్యమైన హీనస్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఎరుగను అనుకునింది దేవుడు ఎరుగాడేటట్టుగా చేశాడు. కాబట్టి నీకున్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వేం చేయాలి, తను తగ్గించుకోవాలి. పరలోక రాజ్యం మనం చూసినప్పుడు ఎవరేపడుతుంటే ఆ పరలోక రాజ్యం యొక్క పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అంటే, గొప్పవారు వెళ్తారా, ధనికులు వెళ్తారా? నీకు కొదువుగా ఉంది, అమ్మి నువ్వు రమ్మన్నాడు ఒక యవనస్తునితో. అతడు ఏమైపోయాడు, మిగుల వ్యసనం కలిగి వెళ్ళిపోయాడు. ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో ఎవరికి ఆ రాజ్యం అంటే దీనులకే పరలోక రాజ్యం. ఈ సంఘంలో ఉంటే యొక్క గొప్పతనం గురించి చెప్పుకున్నారు. అయితే ఆ స్థితిలో ఉన్నందువల్ల సంఘం యొక్క పరిస్థితిని, లవదీక సంఘాన్ని గురించి మనం చూస్తున్నారండి. 14వ వచనం చదువుదాం. ఆ సంఘం యొక్క పరిస్థితిని చూద్దాం. ఆమెనను వాడును, నమ్మకమైన సాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడును, చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియ నేను ఎరుగుదును. ఏందట ఆ క్రియను తెలుసా? హెచ్చించుకునే జీవితం. నేను ఎరుగుదును, నీ సంగతి నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ కష్టం తెలుసు. నువ్వు ధనవంతుడుగా ఉన్నావని వెర్రవీగుతున్నావు, అది నాకు తెలుసు అంటాడు ఆయన. నీకుందని గర్విస్తున్నావా? నీకుందని నోరు బారేసుకుంటున్నావా? నీ పెత్తనమే చలాయించాలనుకుంటున్నావు, కుదరదు. మా సంఘం అన్న తర్వాత అందరి సహవాసంలో మాట్లాడేది జరగాలి. ఏకపత్నిగా అంటే
ఒకే తాత్పర్యంతో నేను చెప్పిందే చట్టం అనేటివి ఉండకూడదు. ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో అది నిర్ణయించబడి ఆ తర్వాత సమ్మతించబడి చేసేది అది దీవెనకరంగా అవుతుంది. ఓ సంఘంలో మీటింగ్ పెట్టుకొని నిష్టంగా పెట్టడానికి లేదు. అందరిని అడిగి కనుక్కొని వీలైతే కలిస్తే ఓ మీటింగ్ పెట్టుకుందామంటే దానికి సమ్మతించాలి సంఘం. నా ఇష్టం నేను ఎట్టనే పెట్టుకుంటాను, నాదే రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి అనడానికి వీలు లేదు. ఈరోజు అలాగ సంఘాలు తయారైపోయి వాళ్ళ ఇష్టానుసారం చేసుకొని సంఘాల్లో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయారు. చుట్టుపక్కల సంఘాలతో మాకు వద్దండి, మాకు ఎవడు అవసరం లేదండి, మేమే ఏక నిరంజనం, మేము ఒంటరిగా బతుకుతాం. సంఘాల ప్రేమ కరువు అవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ జీవితంలో తగ్గింపు లేనందువల్లనే వాళ్ళ అతిశయం ప్రారంభమైంది. ఒకప్పుడు రానప్పుడు పొయ్యి నేర్చుకున్నారు, ఒకప్పుడు రానప్పుడు పాడి నేర్చుకున్నారు, ఒకప్పుడు రానప్పుడు వెళ్ళి నేర్చుకున్నారు. ఇప్పుడేమైంది? రెక్కలు వచ్చిన పక్షులయ్యా మేము. మీ సంఘాన్ని రాకపోతే దేవుడు మాకు నేర్పిడా? మేము బైబిల్ చదువుకుంటా కాదా? మేము పాట పాడి దేవుడు వినడా? మేము సంఘం నడిపించ కుదరదా అని ఈరోజు రెక్కలు వచ్చిన పక్షులు నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు. సేవకుడిని విలువ లేదు, పెద్దని విలువ లేదు, సంఘమని విలువ లేదు, నీ ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నావు. ఆలోచన చేసుకో. రాత్రి వేళ నీ మాటల గర్వం దేవుడు చూస్తున్నాడు, నీ ధన గర్వాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ అతిశయ గర్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మనసులో అనుకుంటేనే దేవుడు చూస్తాడంట. ఏంటంట? అనుకుంటేనే. ఇంకా చేస్తే ఎట్టుంటాడా? అనుకుంటేనే ఆయన తట్టుకోలేకపోతున్నాడంటే నువ్వు చేస్తున్నావంటే ఇక్కడ ఇప్పుడు ఏమైపోవాలి? కాబట్టి మనకున్న దాన్ని బట్టి ప్రభువా నేను ఏ పార్టీ వాడిన ఆయన, నేను ఎంతటి వాడిన ఆయన, దేవా నా స్థితి నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభువా అని మనం నిస్సాయులుగా చెప్పుకోవాలి. అతిశయించడానికి మనలో ఏముందండి? ఏముంది? నిన్ను బట్టే కదా అతిశయించుటే, అంతకంటే నాలో ఏముంది? ఈ సంఘాన్ని గురించి రాస్తూ అంటాడు, ఆ సంఘం ఎలాగైపోయిందంటే ఎప్పుడైతే ఈ డబ్బు బాగా బలిసిందో, ఏమనంటే బలిసిందో, ఏం పరిస్థితి వచ్చిందంటే ఈ సంఘం గురించి రాస్తాడు, నువ్వు వెచ్చగా లేదు, చల్లగానవును లేదు, నువ్వు ఎట్టున్నావు తెలిసిన నులివెచ్చని జీవితున్నావు. ఎట్లా ఆడుతారంటే నిండు కుండ తునకదు, అర్ధకుండా ఏమన్నా డింగి డింగి డింగిని ఆడుతుంది. అవునా కదా? తల మీద పెట్టుకో, అది ఆడుతూ ఉంటుంది. అది మన మానవుని యొక్క జీవితం అయిపోయింది. ఎందువల్ల వచ్చిందంటే తనకున్నటువంటి పరిస్థితిని బట్టి అలా మాట్లాడడం జరిగింది, తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి అలా జరిగింది. అది ఆ సంఘం లవదేకలో సంఘం కాదు. ఈరోజు మన సంఘాలు అక్కడ చూసుకుందాం. ఆ రోజు ఆ సంఘంను ఒక మోడల్గా దేవుడు మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావు, ఎట్లా ఉంటున్నావు? అట్ట చల్లగా లేదు, అట్ట వెచ్చగా లేదు, అంటే మధ్య రకం. అంటే ఎట్టున్నావు అంటే నువ్వు ఒక మాట చెప్పంటే నేను ఒక అంటాను ఊసరు వెళ్ళి అంతే. ఒక్కొక్క నిమిషం చేంజ్ అవుతుంది. అది దాని దగ్గర పోయే కొద్ది దాని రూపమే మారిపోతుంది. అది నీ మనస్తత్వం తయారైపోయింది. ఎందువల్ల తెలిసిన? నాకెవరు అవసరంలా, నా దగ్గర ఏముందా చెప్పాలి. నా దగ్గర డబ్బు ఉంది, అది నీ గర్వం, నీ డబ్బు గర్వం. ఈ లోకంలో ఎన్నో గర్వాలు ఉంది. బలగర్వం, సౌందర్య గర్వం, జనగర్వం, బలగర్వం, ఎన్నో బలాలు మానవుని యొక్క జీవితాలు ఉన్నాయి. నేనంటాను దైవ బలం లేకుంటే ఈ బలాలు ఎన్ని ఉన్నా వేస్ట్. నీకెన్నైనా ఉండొచ్చు, నాకెవరితో పని లేదు, నేనేమైనా చేసుకోవాలను, అది నాది, నా ఇష్టం అంటే కుదరదు. ఎప్పుడైతే నీవు అలా అహం ఏర్పడిందో నువ్వేమైపోయినావు తెలిసిన? నువ్వు వెచ్చగా ఉన్నావో, చల్లగా ఉన్నావో, నులివెచ్చగా ఉన్నావో నీకే అర్థం కాల. ఇంకా మాట బాగా పచ్చిగా చెప్పంటే పచ్చ కామర్లో చోడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందట. వాడు కళ్ళు ఏమైందా? పచ్చగా అయిపోయింది కాబట్టి పచ్చగాని కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటి తెలుసా? తనకు వచ్చినటువంటి జీవితం. మీరు పచ్చర భావం వింటారు, ఎప్పుడు నిన్నారా మీరు? పచ్చర భావం ఎందుకు కట్ అయిందంటే ఆ ఆకుల మధ్యలో ఉన్నప్పుడు దాని జీవితం ఏమైందంట. ఒకసారి సర్చింగ్ చేశాను నేను దాని గురించి. ఆ పావుల మీద ధ్యానం చేస్తున్నప్పుడు నేను యూట్యూబ్లో శాలేం స్వరంలో పెట్టాను. సర్పాన్ని గురించి, పాముని గురించి పెట్టాను. పాము అనే దీంట్లో ఏ దాంట్లో ఉంటే ఆ రూపం ఆటోమేటిక్గా దానికి ఏర్పడుతుందంట. అది సృష్టి యొక్క ధర్మం. చెట్లోనే ఉంటుంది ఆ పాము, ఏడుందో కింద ఎక్కువగా కనిపించదు. పచ్చర పాము పచ్చని చెట్ల మధ్యలో ఉంటుంది. ఆ ఆకుల యొక్క మిశ్రమం దానిలో ఏర్పడి అదేమవుతుందంటే అది కూడా ఏమైపోతుంది తెలిసిన? పచ్చగా ఏర్పడుతుందని సైంటిస్టులు చెప్తారు. ఈరోజు మనం కూడా లోకంలో ఎట్ అయిపోయినంటే అటువంటి పచ్చగా కనిపిస్తుంది. మనం చూసేదంతా పచ్చగా, మనం అనుకునేదంతా పచ్చగా, మనం అనుకొని లాస్ట్కి మన జీవితాలు
కామర్లు వచ్చేలాగా అయిపోతుంది. అంతే కదండి, దానికి పేరు పెట్టారు లోకం. పచ్చ కామర్లు వచ్చేటికి ఊరంతా పచ్చగా నీటికి అయిపోయింది. అంటే నీకు వచ్చే కొద్దికి నీకెవరు విలువ లేదు, నాకెవరు అవసరం లేదు, నాకు నేనే అఫీషియల్గా వస్తాం. మందిరం 9 గంటల కంటే 9:30 కంటే 11:30కు వస్తాం. నన్ను అడిగాడు ఎవడో, నాది, నేను ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు చాలామంది ఎలాగుంటే అందరూ వెళ్ళిన తర్వాత మందిలో కూర్చొని లాస్ట్ కూర్చుంటే అర్థం అంటే అందరూ వాళ్ళు తిరిగి చూస్తారని. అట్టటోళ్ళ మనస్తత్వాలు కూడా ఉన్నారు సమాజంలో. ఏమండి, కొంతమంది డల్ గల్ గల్ అని వస్తారు మందిరంలోకి. ఎవరంటే ఎవరు విచిత్రంగా చూడాలని ఆ ధ్వని చేసే వచ్చేవాళ్ళు. నేను ఇవన్నీ చూస్తున్నాను కానీ చెప్తున్నాను. సంఘాల్లో నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో. మళ్ళా ఎలాగొస్తా తెలిసిన సౌందర్యకరంలాగా వస్తావు నువ్వు సంఘానికి. అందరూ ఏముందిరా ఆమె అనాలి. ఏమండి, ఇంక నేను అన్ని వర్ణించను. నేను నువ్వు మందిరానికి వచ్చే మేకప్లో వస్తున్నావు నువ్వు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను చూడాలి, లోకం చూసేటట్టుగా రాకూడదు మందిరాలకి. దేవుని వాక్యం చెప్పడం తగుమాత్రపు అలంకరణ అనేది ఈరోజు వెచ్చలబడైపోయింది. లోకంలో కంటే ఘోరం అయిపోయింది సంఘాల్లో. ఏమండి, కొంతమంది జీవితాలు నేను చెప్పకూడదు, చెప్తున్న సందర్భం వచ్చేప్పుడు చెప్పాలి. 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు ఏందా పర్ఫ్యూములు. అంటే గొప్పని ఉంటుంది అట్టే మనిషి పోతే. బైబిల్ చెప్తుంది, వీలైతే చేతనైతే ఒక పూట ఒకరికి అన్నం పెట్టు, వీలైతే ఒకరికి ఏదైనా సహాయం చేయి. చెప్పులు 3000 రూపాయలు ఏందా, ఏడుంటుందా చెప్పులా? ఇంటి బయట ఉండాల్సిన చెప్పులు ఇంట్లో కూడా రాదు. నువ్వు 4000 కూడా తెచ్చిపెట్టు, చెప్పులు ఇచ్చినా ఆడ పెడతా. బయట పెట్టురా. ఏంద్ర డాడీ చెప్పులు బయట ఏరా ముందు చెప్పులు ఏడరా ఉండాలా, బయట ఉండాలరా. బయట ఉన్న చెప్పులకే నువ్వు 4000 పెడుతున్నావు. పరక్కని తెగిపోయింది. ఏం పోయింది ఇప్పుడు? ఇదా ఎంత పోయింది? అదా 4000 పోయినట్టే కంపెనీ. మరి ఇప్పుడు వేసుకుని వస్తున్నాను చూడు, వెనకాల కనిపించాలన్నమాట. ఏందా బ్రాండ్, వీపు కనిపించే బ్రాండ్లు కావాలి, చిరిగిపోయిన బ్రాండ్లు కావాలి, టీషర్ట్ల బ్రాండ్లు కావాలి. ఎక్కడికా? సంఘానికా? నువ్వు దేవుని బిడ్డేనా? నువ్వు సంఘానికి వెళ్ళే లక్ష్యం నీకుందా? నీ వస్త్రం పద్ధతిగా ఉందా, మర్యాదగా ఉందా, నేను చూడగలిగే స్థితిలో ఉందా వస్త్రాలు? ఈరోజు ఇలాంటి అతిశయాలతో సంఘాలకు వెళ్తున్నాం మనం. అది తగదు. సంఘంలో కూర్చున్నప్పుడు స్త్రీలు కూడా ఎట్ట కూర్చోవాలి? పద్ధతిగా కూర్చోవాలి. ఇష్టానికి ముసుగు వేసుకుని కూర్చోవాలి స్త్రీ సంఘంలో. అది దేవుని వాక్య చట్టం. అట్లా ఇష్టంగా ఉంటారు వాళ్ళ ఇష్టాలు. సంఘంలో పనికిరాదు. దేవుని వాక్యానికి మనం లోపడ్డం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నన్నెవడు అడుగుతాడని అనే ఆలోచనకు వచ్చిందంటే నీ దీవెని నువ్వే పోగొట్టుకుంటున్నావు. బైబిల్ చదువు నీకు అర్థమవుతుంది. ఆయా స్థలాలకు తిరుగుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాను నేను. ఎవరు చెప్పిన మాటలు కాదు, చూసిన విషయాలు చూస్తున్నాను నేను. సంఘంలో కూర్చున్నప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎట్లా రావాలి? సంఘానికి దేవుని పిల్లలు తగినట్టుగా రావాలి. వస్త్రాలు వేసుకున్నంత మాత్రం కదా, ప్రవర్తన కూడా రావాలి. అందుకే నాకేమైనా అహం నీలో ఉండకూడదు, గుర్తుపెట్టుకో. అది ఎప్పుడైతే నీకు వస్తుందో నీకున్నదంతా కూడా దేవుడు చూస్తుంటాడు. అందును బట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి, ఇది ఎందుకు అయిపోయిందంటే నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మివేస్తా, నా నోట నుంచి నేను తరిమేస్తాను, నా నోట నుంచి వస్తే నువ్వు బతకలేవు ఇంకంతే, ఉమ్మివేస్తాను కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించాడు ఈ రాత్రి వేళ. ఆ సంఘాన్ని ఎట్టాడు? ఉమ్మేస్తాడు, ఫు అంటున్నాడు ఆయన. అనిపించుకోకుండా బ్రతుకుంటున్నాడు ఆడ. లవోదయకేల సంఘాన్ని ఏం చెప్తానంటే ఊపిచ్చుకోకముందే మన మీద కానీ ఇవ్వడం ఒక్క పక్కన బండిలో పోతాడు, ఫోన్ ఏం బుద్ధి లేదా నీకా? మొక్క మీద వస్తున్నావే? ఒక్క మనిషి ఊస్తేనేటంటున్నావే, సమాజ ఎదుట అందరి ముందు ఎత్తి నీ పేరు పెట్టి ఒరే మురళి థూ అని నేను అంటే నా మొక్క మీద ఎట్టుంటుందా? నాకే సిగ్గు అనిపిస్తుంది. ఓ సేవకుడు 10 మంది సిగ్గేసుకోవడం, అవమానించబడ్డం, దానికన్నా దౌర్భాగ్యం మరొకటి అనిపిస్తుంది. నిన్ను 2 చేద్ద అబ్బడి చెప్పించుకునే స్థితిలో సిగ్గుమాల పని చేస్తున్నావే, నిన్నేమనాలి? నిన్ను సంఘానికి వెళ్ళే సిగ్గుమాల పని చేస్తుంటే నిన్నేమనాలి? ఒరే దౌర్భాగ్యుడా అన్నాడు ఆయన. ఆ సంఘం లవదీకే సంఘంతో మాట్లాడతాడు, కక్షంగా మాట్లాడతాడు. ఆ సంఘం యొక్క క్యారెక్టర్ ఎలాగుందంటే
దిక్కుమాలివాడి అయిపోయినావు నువ్వు. దిగంబరు వస్త్రం లేక బ్రతుకుతున్నావు. అంటే వస్త్రం అంటే అర్థం అంటే వారి జీవితంలో వాక్యం లేదు. వస్త్రాలు పవిత్రతను ప్రవర్తన చూపిస్తుంది అంటే వాళ్ళ ప్రవర్తన లేదు ఆ సంఘంలో. ఎందుకు చెప్పండి కారణం? ఏనా కారణం? ఎందుకైంది ఆ సంఘం అట్ట? దాంట్లో డబ్బు వచ్చింది. పేదగా ఉన్నప్పుడు అరిగి మరిగి ఉన్నాం, వచ్చిన తర్వాత విర్రవూగుతున్నాం, గర్జించే సింహంలాగా ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు అంచెలంచెగా ఎదుగుతున్నావో ఊతకడం నేర్చుకో. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని నువ్వు అహంగా మాట్లాడావా, గర్వంగా ప్రవర్తించావా, మలిన వస్త్రంతో బ్రతికావా, దేవుడు ఉమ్మివేస్తాడు. జాగ్రత్త. ఈ సంఘాన్ని గురించి రాస్తాడు దేవుడు. వెచ్చగా లేక నులివెచ్చని జీవితం అయిపోయింది. ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగా ఉండు. నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చని జీవితం రావడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు డబ్బు ద్వారా వాళ్ళకంటూ ఒక విలువ వచ్చింది, ఒక గౌరవం వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే విచ్చలవిడైపోతారు. విచ్చలవిడి జీవితం అయిపోయింది. పిల్లకాయలు మన దగ్గర ఉన్నంతవరకు బాగుంటారు, మన దగ్గర దాటినా ఫ్రీడమ్, రెక్కలు వచ్చిన పక్షి ఎగిరినట్టు ఎగిరిపోతున్నారు. వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలీదు. ఏరా బాగున్నావు అంటే గుడి ముందు చూపిస్తాడు. ఏదా ఫోటో ఫోటో బా నా కొడుకు మందిరానికి వెళ్తున్నాడు, అబ్బో మళ్ళీ డిలీట్, మళ్ళీ ఎక్కడ గుడిలో ఉంటాడు ఎవరికి తెలుసు? యా నివాసం చేస్తాడు ఎవరికి తెలుసు? ఈరోజు మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో అందరూ దౌర్భాగ్యపు స్థితిలోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ సంఘాన్ని గురించి రాస్తాడు. నువ్వు వెచ్చగా లేక నులివెచ్చాలంటే అర్థం ఏమంటే, ఒకప్పుడు అది ఎలాగుందో తెలిసిన ఒక మంచి స్థానంలో ఉన్నది, ఇప్పుడు ఏమైపోయిందంటే నటించే స్థానంలోకి వచ్చింది సంఘం. క్రైస్తవులు నటిస్తున్నారు. మందిరానికి వస్తే మందిరాన్ని పాట కూడా పాడాడు ఒక భక్తుడు. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్నో విన్నా బుద్ధి మారదే. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలెన్నో విన్నా బుద్ధి మారదే. అర్థమైందా? ఎన్ని ప్రసంగాలు, ఏం మారామా? మన పాట పాడతాం. ఏ పాట? మారాలి. మన పాడినా ముందా? మారాలి నీ ముందు నీ మనసు మార్చుకో, మళ్ళీ పాడేదే మాట. మారాలి కొట్టినైనా ఎవడికి కావాలి నటన? ఆ సంఘం ద్వారా మనం హెచ్చరించబడుతున్న జాగ్రత్త. కూడుకునేది కాదు, రోజు మందిరంలో చప్పట్లు పడి యేసయ్యా అని కొట్టేది కాదు, చప్పట్లో ఆరాధించేది కాదు. నీ అనుభవంలో నువ్వు ఎలాగున్నావు జాగ్రత్త. నీ దేవుని దృష్టికి, నీ అంతరాత్మకు నువ్వు సరిగ్గా బ్రతుకుతున్నావా? అది అవసరం. అది లేని బ్రతుకు వేస్ట్. నీవు లేని రోజు అసలు రోజే కాదయా పాట ఏం పాడేనావు? ఆయన లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతున్నావో నీ అంతరాత్మ తెలుసు. నువ్వు ఎట్ట బ్రతుకుతున్నావో, సరిగ్గా జీవించక, సరిగ్గా ప్రవర్తించక, నులివెచ్చని జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావే, నిన్ను ఉమ్మి వేస్తానంటాడే. సంగమా ఆలోచన చేయి. గొప్పలకు పోయి ఒక భక్తుడు ఎలా, ఒక వ్యక్తి అంటాడు, కవి అంటాడు, పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కృంగిపోకు అన్నాడు. మనం పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. ఎట్టుండాలి తెలిసిన? ఒకటే ఎట్టుండాలి? ఒకే టెంపోలో ఉండాలి, ఒకే విధంగా పోవాలి మన జీవితం. హెచ్చు తక్కువ లేకుండా పోతూ ఉండాలి. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం నీ కొరకు నా కొరకు ప్రభు రక్తం కార్చాడు. మనం దౌర్భాగ్యమైపోతే ప్రభు దరిద్రుడైపోయాడండి. నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు తన జీవితాన్ని ధనవంతుడే దరిద్రుడైపోయాడు నీ కోసం. దౌర్భాగ్యపు స్థితిని అనుభవించాడు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోకపోతే అలాగ. ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నువ్వు ఎలాగ బ్రతికావంటే నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి అయిపోయినావు. దిక్కుమా అంటే కుక్కలు చింపిన ఇస్త్రాకలాగా అయిపోయింది జీవితం. ఎటబోతున్నావు లాస్ట్కి, ఎట తిరుగుతున్నావో తిరిగి ఏమైంది? చినిగిపోయిన ఇస్త్రాక్ అయిపోతుంది. జాగ్రత్త. నీ జీవితం ఇష్టంగా తిరగడం కాదు. అక్కడ రాయబడిన మాట, దిక్కుమాలి అంటే ఎక్కడికి పోతాడు? దిక్కుమాలి అంటే అర్థమంటే వాడి జీవితం ఏమైపోతుంది. నువ్వు దిక్కుమంటే ఎవరు లేనివాడు బ్రతకద్దు.
అందరూ ఉన్న అనాథలు అంటారు ఈ రోజులో.